అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేస్వాడ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే పవన్. ఏపీలో తల్లికి వందనం పథకం అమలు చేశారు. 67.27 లక్షల మంది దీనివల్ల లబ్ధి పొందారు. దాదాపుగా 8,000 కోట్ల నిధులను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంగా ఇది వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ప్రభుత్వం దీన్ని అమలు చేసింది. గత ఏడాది కాలంగా వైసీపీ ప్రభుత్వం దీనిపైన చేసినటువంటి విమర్శలు, సోషల్ మీడియాలో చేసినటువంటి ట్రోల్స్, వీటన్నిటికీ సమాధానం ఇస్తూ ఈరోజు ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఎంతమంది లబ్ధి పొందుతున్నారు దీనివల్ల? ఈ పథకంలో లోటుపాట్లు ఏ విధంగా ఉంటున్నాయి? అంటే కొంతమందికి నిధులు రాలేదు అని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. దీనికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉంది? ఎంతవరకు టైం ఇచ్చినట్టు తెలుస్తుంది? ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటన్నా? నిజానికి తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మక ఒడి కాస్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరు మార్చింది. వీళ్ళ తల్లికి వందనంగా మార్చింది. అవును. అప్పుడు 15,000 రూపాయలు ప్రతి తల్లికి ఇచ్చేవాళ్ళు. ఎవరైతే పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారో పిల్లలు కాకుండా పిల్లల తరపున తల్లికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే, పిల్లల తరపున తల్లికి డబ్బులు ఇవ్వడం జరుగుతోంది. ప్రతి తల్లికి కూడా ఒక పిల్లగాడి తరపున 15,000 రూపాయలు ఇవ్వాలి, కానీ 13,000 రూపాయలు ఇస్తారు. 2,000 రూపాయలు ప్రభుత్వమే గ్రాంట్గా ఉంచుకుంటుంది. ఆ 2,000 రూపాయలతోటి గవర్నమెంట్ స్కూల్స్ మౌలిక వసతులను బాగు చేస్తుంది. అయితే వైసీపీ ఉన్నప్పటికీ ఇప్పటికి ఉన్న తేడా ఏంటంటే, వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఎంతమంది పిల్లవాళ్ళు ఉన్నా ఒకళ్ళకి మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఒక కుటుంబంలో 2, 3, 4 పిల్లలు ఉన్నా సరే ఒకళ్ళకి, అంటే ఒక 13,000 రూపాయలే తల్లికేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలుంటే అన్ని 13,000 పడుతున్నాయి. ఒక కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారనుకో 26,000 పడతాయి, 3 ఉన్నారనుకో 39,000 పడతాయి. అట్లా ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 13,000 వేస్తున్నారు. నిజానికి అన్ని 15,000 వేయాలి. కానీ ఇంకా వైసీపీ ఉన్నప్పటి నుంచి ఏంటంటే ఒక 2,000 రూపాయలు ప్రభుత్వమే తన దగ్గర పెట్టుకొని ఆ డబ్బులతో గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేయాలని అనుకుంటా ఉంది. కాబట్టి దాన్ని కంటిన్యూషన్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ 2,000 రూపాయల మీద వైసీపీ వివాదం చేస్తూ ఉంది. ఏది వైసీపీ సోషల్ మీడియాలో 2,000 రూపాయలను కొంత వివాదంగా మార్చింది. 2,000 రూపాయలు నారా లోకేష్ గారి జేబులోకి వెళ్తున్నాయి అని చెప్పింది. దానికి నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పటి నుంచి ఆ 2,000 రూపాయలు గవర్నమెంట్ తీసుకుంటుంది, గవర్నమెంట్ స్కూల్స్ బాగు కోసం ఖర్చు పెడతామని చెప్తుంది. అదే మేము చేస్తున్నాం, కొత్త రూల్ ఏం కాదు. మన నా జేబులోకి వెళ్తున్నాయని చెప్పేసి నిరాధారమైన ఆరోపణలు, పచ్చి అబద్ధాలు చేస్తున్నారు. నిరూపించండి, నిరూపించలేకపోతే న్యాయపరంగా కేసులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఛాలెంజ్ చేశారు. 24 గంటల టైం కూడా ఇచ్చారు. ఆయన టైం ఇచ్చి కూడా 24 గంటలు కావస్తూ ఉంది. కానీ ఇంతవరకు వైసీపీ నాయకుల నుంచి వాళ్ళ ఛాలెంజ్ తీసుకున్న వాళ్ళు లేరు, నిరూపించిన వాళ్ళు లేరు. ఏదో అడ్డగోర ఆరోపణలు చేయడం తప్ప. ఇప్పుడు వైసీపీ 2019 ఎన్నికల కంటే ముందు వైఎస్ భారతి గారు, ఎవరావిడ? జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి. ఆవిడే చాలా క్లియర్గా చెప్పారు, ఎంతమంది పిల్లవాళ్ళు ఉంటే అంతమందికి అమ్మఒడి వస్తుంది అని చెప్పారు. చాలా క్లియర్గా, ఒక బిడ్డ ఉంటే ఒకరికి 15,000, 2 ఉంటే 30,000 అన్నట్టు చెప్పారు ఆవిడ. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ చేసింది ఏంది? మొదటి సంవత్సరం 14,000 ఇచ్చింది, తర్వాత 13,000 ఇచ్చింది. అది కూడా ఎంతమంది ఉంటే అంతమంది కాకుండా ఒక్కరికే ఇచ్చింది. కానీ వాళ్ళ అధికారంలో రాకముందు చెప్పింది ఏంది? ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు, కానీ ఇవ్వలేదు. ఇవ్వడాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం బెటర్ అనుకోవాలి? ఎవరు బాగా చేశారనుకోవాలి? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 45 లక్షల మంది లబ్ధిదారులు ఉండేవాళ్ళు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 67.5 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పుడు లబ్ధిదారులు కూడా చాలా క్లియర్గా కూటమి ప్రభుత్వం చెప్తుంది. లబ్ధిదారుల సంఖ్య మీద కూడా వైసీపీ రాద్ధాంతం చేస్తుంది. 54 లక్షల మందికే ఈ తల్లికి వందనం ఇస్తున్నారని చెప్తా ఉంది. కానీ ప్రభుత్వం చెప్తా ఉంది 67 లక్షలు పైగా ఇస్తున్నామని. పైగా లెక్కలు కూడా చెప్తా ఉంది. ఇప్పుడు ఒక బిడ్డ ఉన్న వాళ్ళు 18 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి తల్లికి వందనం ఇస్తున్నాం. అలానే 2 పిల్లలు ఉన్న వాళ్ళు 14 లక్షల మంది తల్లులు ఉన్నారు, వాళ్ళకి అమ్మఒడి ఇస్తున్నాం. తర్వాత 3 బిడ్డలు ఉన్నవాళ్ళు 2.1 lakhs మంది ఉన్నారు, వాళ్ళకి తల్లికి వందనం ఇస్తున్నాం. తర్వాత 4 బిడ్డలు ఉన్న వాళ్ళు కూడా 20,000 మంది ఉన్నారు, ఆ తల్లులు కూడా తల్లి వందనం ఇస్తున్నామని. ఇప్పుడు వైసీపీ ఎలా లెక్కేస్తుంది? 18 లక్షలు ప్లస్ 14 లక్షలు ప్లస్ 2 లక్షలు ప్లస్ 20,000 అని లెక్కేస్తుంది. కానీ లెక్క వేయాల్సింది ఎలా? 18 లక్షలు సరే సింగిల్ చైల్డ్ కాబట్టి 18 లక్షలు ఓకే. తర్వాత 14 లక్షల తల్లులకి 2 బిడ్డలు డబ్బులు పడతాయి. అంటే 13,000 కాకుండా 26,000 పడతాయి. అంటే 2 పిల్లల తరపున పడతాయి. ఇప్పుడు ఇక లబ్ధిదారుని ఎట్లా లెక్క వేయాలి? 14 లక్షలు ఇంటూ 2 లెక్క వేయాలి. అర్థమైందా? 28 లక్షలు అయిపోయింది అక్కడ.
తర్వాత ఈ ముగ్గురు బిడ్డలు ఉన్న వాళ్ళు 2.1 lakhs అంటున్నాం కదా, ఈ 2.1 లెక్క ఎట్లా లెక్కేయాలి? ఆ తల్లికి ముగ్గురు బిడ్డలు ఉన్నారు కాబట్టి ముగ్గురు బిడ్డల తరపున డబ్బులు పడతాయి కాబట్టి 39,000 పడతాయి. ఆ 39,000 కాబట్టి లబ్ధిదారుల సంఖ్యను ఎట్లా లెక్కేయాలి? ఆ 2.1 ఇంటూ 3 అంటే 6.3 lakhs అని అట్లా లెక్కేయాలి. తర్వాత 20,000 మందికి నలుగురు బిడ్డలు ఉన్నారు. ఆ నలుగురు బిడ్డల తరపున డబ్బులు ఆ అకౌంట్లో పడతాయి. వాళ్ళని ఎలా లెక్కేయాలి? 20,000 ఇంటూ 4 80,000 అట్లా లెక్కేయాలి. ఇప్పుడు నువ్వు ఈ లెక్కలు లెక్కే 18 లక్షలు ప్లస్ 28 లక్షలు ప్లస్ 6,30,000 ప్లస్ 80,000 ఇలా లెక్కేసినప్పుడు నీకు 67 లక్షలకు పైగా సంఖ్య వస్తుంది. లబ్ధిదారుల సంఖ్యను ఇలా లెక్కేయాలి. ఇలా లెక్కకుండా అలా లెక్కేస్తే అలానే లెక్క వస్తుంది. లబ్ధిదారుల సంఖ్యను తక్కువ చేసి చూపించే ప్రయత్నం సాక్షి చేస్తూ ఉంది, వైసీపీ చేస్తూ ఉంది. కానీ లబ్ధిదారుల సంఖ్య రియాలిటీ ఏందనేది కూటమి ప్రభుత్వం లెక్కలో చెప్తా ఉంది. సరే ఇది పక్కన పెట్టబ్బా, లబ్ధిదారుల సంఖ్య పక్కన పెట్టు. ఈ అమ్మకు ఒడి కోసం వైసీపీ కేటాయించిన బడ్జెట్ 6,000 కోట్లు. కూటమి ప్రభుత్వం ఎట్ ఏ డే ఒక్క రోజులో విడుదల చేసినటువంటి బడ్జెట్ 10,000 కోట్లు. ఒక్క రోజులో 10,000 కోట్లకు పైగా, ఇంకా చేంజ్ 10,000 కోట్లకు పైగా డబ్బుల్ని అమ్మ ఒడి కోసం కేటాయించింది. దాంట్లో 8,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ తల్లుల అకౌంట్లో వేస్తూ ఉంది. ఒక 2,000 కోట్ల రూపాయలు మాత్రం ప్రభుత్వ స్కూల్స్కు అంటే మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం ఇలాంటి వాటి కోసం దాన్ని ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. వైసీపీ ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అంతే. కానీ అప్పుడు 6,000 కోట్ల రూపాయలు, ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు అంటే లబ్ధిదారుల సంఖ్య పెరిగినట్టే లెక్క, పెరిగినట్టే కదా. ఇప్పుడు వైసీపీ దీన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఇప్పుడు వాస్తవానికి ఈ సంవత్సర కాలంగా వైసీపీ పెట్టుకున్న ఎజెండా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఈ రెండింటి మీదే రాజకీయం చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ పథకాలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో వైసీపీకి ఎజెండా లేదు, ఇక వైసీపీకి ఎజెండా లేదు. కాబట్టి ఏదో ఒకటి దీని మీద ఒక అబద్ధాన్ని లేపి జనాన్ని నమ్మించే ప్రయత్నం చేయాలి. అయితే అమ్మ ఒడి తల్లికి వందనంగా మారిన తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద కూడా వైసీపీ వాదిస్తూ ఉంది. అంటే వాళ్ళు పెట్టిన అదే ఎలిజిబిలిటీ క్రైటీరియాని దీనికి కూడా వీళ్ళు అప్లై చేస్తున్నారు. వాళ్ళు పెట్టిన రూల్సే అవి, వాటిని తీసుకొచ్చి తల్లి వందనానికి వీళ్ళు అప్లై చేస్తున్నారు. నువ్వు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. యాక్చువల్గా రూల్స్ ఏమి కొత్తగా ప్రేమని కావు. ఏదైతే అమ్మక ఒడి రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని తల్లికి వందనానికి కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఏది 10,000 రూపాయల ఆదాయం గ్రామాల్లో పెంచకూడదని చెప్పేసి, సిటీలో అయితే 12,000 రూపాయలు ఉండొచ్చు, అంతకు మించకూడదని చెప్పేసి నెలకి. తర్వాత 300 పైన యూనిట్ల కరెంటు కాల్చకూడదని, 4-wheeler అంటే కారు ఉండకూడదని, కారు ఉంటే వాళ్ళు లబ్ధిదారు కాదు. ఆ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కండిషన్స్ అన్నీ వైసీపీ ఫ్రేమ్ చేసినవి, కొత్తగా కూటమి గవర్నమెంట్ ఫ్రేమ్ చేసినవి కాదు, వాటిని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో ఏదైనా లబ్ధిదారులు సరైన లబ్ధిదారి అంటే అవకాశం ఉండి వీళ్ళకు ఇవ్వాలి, వీళ్ళు మంచి పేదరికంలో ఉన్నారు, వీళ్ళు అర్హులు అనుకున్న వాళ్ళు మిస్ అయిన ఉంటే వాళ్ళని చూపిస్తూ మాట్లాడటం వేరు. కానీ అడ్డగోలు విమర్శలు చేయటం, అంటే మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఏం చేసినా బురద అయ్యాలి అనే ఒక ఆలోచనతో వేయటం తప్పు. అంటే ప్రభుత్వం ఆ ఛాన్స్ కూడా తీసుకోవట్లేదు. ఇప్పుడు జూన్ 26 వరకు టైం ఇస్తుంది కదా, వాళ్ళు అంటే మా ప్రభుత్వ అంచనాల ప్రకారం ఏదైనా తప్పులు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి కూడా టైం ఇస్తుంది. అదే చెప్తుంది ప్రభుత్వం కూడా చెప్తుంది. నిర్మాణాత్మకంగా సూచన చేయదలుచుకుంటే, నిజంగా లబ్ధిదారులు మిస్ అయ్యారు అని మీరు అనుకుంటే ఆ లబ్ధిదారుని తీసుకురండి, మళ్ళీ అప్లై చేయించండి, మేము వాళ్ళకి ఇచ్చే బాధ్యత మేము చూసుకుంటాం అని ప్రభుత్వం చాలా క్లియర్గా డేట్ కూడా ఇచ్చింది వాళ్ళకి. అంటే ఇప్పుడు వైసీపీ చేయాల్సిన పని ఏంది? ఎవరెవరికైతే అర్హులై పథకం అందలేదో వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని చూపించడం, ఆ పని చేస్తే మంచిది. ఆ పని చేయకుండా అడ్డగోరు విమర్శలు చేయటం, అంటే కూటమి ప్రభుత్వాన్ని తిట్టాల్సిందే అనే కారణం చేత తిట్టడం అనేటువంటిది దుర్మార్గం, అన్యాయం. అది జనం జీర్ణించుకునేటువంటి విషయం. ప్రతిపక్షంగా అది బాధ్యత రాహిత్యం కూడా. ఫైనల్గా ఇప్పుడు ఖజానా ఖాళీ అయినా కూడా అనేక విమర్శలు ఎదుర్కొన్నా కూడా తల్లికి వందనం పథకాన్ని విజయవంతంగా అప్లై చేయడం వల్ల ప్రజల్లోకి ఎలాంటి సందేశం వెళ్ళింది అనుకో? కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చాలా క్లియర్గా చెప్పారు, నేను ఫండ్ జనరేట్ చేస్తాను, డబ్బులు జనరేట్ చేసి అందరికీ ఖచ్చితంగా ప్రతి పథకాన్ని అమలు చేస్తాను, ఆదాయాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తాను అన్నాడు. ఆ వైపుగా పనిచేస్తున్నాను. 1 by 1 ఒక్కొక్క పథకాన్ని స్టార్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. రైట్. ఖచ్చితంగా ఇప్పుడు అన్నదాత సుఖీభావ కూడా జూన్ 20వ తారీఖున వేస్తామని చెప్పారు. 20వ తారీఖు వేస్తారని నేనైతే అనుకుంటున్నాను. స్టెప్ బై స్టెప్ ప్రతి పథకాన్ని, ఇప్పుడు ప్రీ బస్ ఉంది, ఆగస్టు 15వ తారీఖు అన్నారు,
ఆగస్టు 15 నుంచి అనౌన్స్ కాబోతా ఉంది. ఇప్పటికే తిరుపతిలో తిరుపతి దేవస్థానం పరిధిలో మహిళలకు ఫ్రీ బస్ అప్లై చేసేసారు ఆల్రెడీ. ఎస్ చేశారు. తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వేశారు. సో ఏదైనా అమలుగానే హామీ ఉంటే దాని మీద ప్రతిపక్షం అడిగితే మంచిదే. కానీ అంటే ఎట్ ఏ టైం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అది స్టాప్ అయ్యే విధంగా కాకుండా ఇంకా అది కంటిన్యూ అయ్యే విధంగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తుంది. సహజంగా ఓ పథకం స్టార్ట్ కావటం లేట్ కావచ్చు కానీ అది ఆగేది కాదు. ఏ ప్రభుత్వం ఆగేది కాదు. ఇవాళ రేపు సంక్షేమ పథకాలను ఏ ప్రభుత్వం ఆపే పరిస్థితి లేదు. జనాల ఓట్ బ్యాంక్ థియరీలో రాజకీయ పార్టీలు బతుకుతున్నాయి. కాబట్టి ఏ పథకాన్ని ఏ ప్రభుత్వం ఆపదు. కాకపోతే ఏంటంటే దీని మీద అనవసరపు రాజకీయాలు చేస్తున్నారు చూసారా. ఈ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేయటం, తగ్గించి చూపించే ప్రయత్నం చేయటం, లేదు 2000 రూపాయలు ఆపితే దాన్ని వివాదంగా మార్చే ప్రయత్నం చేయటం, ఇది ఏదైతే ఉందో ఇది ఒక రాజకీయ కుట్రల నీతి తప్ప దాంట్లో ప్రజా ప్రయోజనం ఏమీ లేదన్నటువంటిది నేను అనుకుంటున్నాను. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.